ఎందుకు కర్ణుడిని దానకర్ణుడు అని అంటారు మీకు తెలుసా? ధర్మరాజు కూడా చాలా దానాలు చేస్తాడు. అయినా ఎందుకు కర్ణుడినే దానకర్ణుడు అని అంటారు? మహాభారతంలో కర్ణుడు చిన్నప్పటి నుండి ఒక మాటే శపథంగా పెట్టుకున్నాడు. నా వద్దకు దానం కోసం వస్తే ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపను. ఈ మాట ఆయన జీవితాంతం పాటించాడు. అదే ఆయనను ప్రత్యేకం చేసింది. ఒకరోజు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో కర్ణుడి దగ్గరకు వచ్చాడు. అతడు అడిగింది కర్ణుడి శరీరంలో పుట్టుకతో ఉన్న కవచకుండలాలు. సూర్యదేవుడు ముందరే హెచ్చరించాడు, ఇవ్వకు, వాడు ఇంద్రుడు అని. కానీ కర్ణుడు అన్నాడు, దానం అడిగితే దేవతలకైనా నేను లేదని అనను. తన శరీరం నుంచి కవచకుండలాలు వేరు చేసి రక్తం కారుతున్నా అవి ఇంద్రుడికి ఇచ్చాడు. ఇది సాధారణ దానం కాదు, ప్రాణానికే ప్రమాదం ఉన్న దానం. కురుక్షేత్రం తర్వాత కర్ణుడు నేలపై పడిపోయి చివరి శ్వాసలో ఉన్నాడు. ఒక పేదవాడు వచ్చి దానం అడిగాడు. కర్ణుడి వద్ద ఏమీ లేకపోయినా తన బంగారు పన్నుని పగలగొట్టి అతనికి ఇచ్చాడు. ఇంద్రుడు యముడు చూసే ఆశ్చర్యపోయి అన్నారట, 3 లోకాల్లో కర్ణుడు లాంటి దాత లేడని. అందుకే ప్రపంచం ఆయనను ఒక్క మాటతో పిలుస్తుంది, దానకర్ణ. తన ప్రాణానికి ప్రమాదం ఉన్నా తన వద్ద ఉన్నదంతా ఇచ్చిన మహాదాత. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.